హలో ఏపీ చలో సింగపూర్. ఎస్, కూటమి ప్రభుత్వ లేటెస్ట్ పాలనా మంత్రం ఇదే. మంత్రులు ఇప్పటికే సింగపూర్ వెళ్ళొచ్చారు. ఉపాధ్యాయులు సైతం సింగపూర్ టూర్ వేశారు. రేపు లోకేష్ సైతం వెళ్లేందుకు ఎప్పుడో స్కెడ్యూల్ ఫిక్స్ అయింది. అసలు కూటమి ప్రభుత్వం ఇంతలా సింగపూర్ జపం చేయడానికి కారణాలేంటి? అక్కడి పాలనా పద్ధతులు ఇక్కడ ఫలితాలను ఇస్తాయా? అందరూ వెళ్ళొచ్చాక సీఎం చంద్రబాబు యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? సింగపూర్ సింగపూర్ సింగపూర్. ఏపీ సీఎం చంద్రబాబు నోట ఈ మధ్య తెగ వినిపిస్తున్న మాటిదే. మంత్రులతో రివ్యూ పెట్టిన, పాలనపరమైన అంశాలపై సమీక్ష జరిపిన, ఆఖరికి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లోనూ సింగపూర్ మోడల్ ని స్టడీ చేయాలంటున్నారు చంద్రబాబు. సింగపూర్ వెళ్లిరండి, అక్కడి మోడర్న్ పాలనా విధానాలను స్టడీ చేయండి అంటున్నారు. అన్నట్టుగానే మంత్రుల బృందం ఇప్పటికే సింగపూర్ వెళ్లొచ్చింది. అక్కడి పాలన మోడల్ ని మినిస్టర్స్ టీం సీఎం కి వివరించింది. నేను అంటే సహకారం, మనం అంటే మమకారం అనే ఆలోచనతోనే ఆ దేశం ముందుకు వెళ్తోందని, 2050 నాటికి అవసరాలకు అనుగుణంగా సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ మహాద్భుతమని నిన్నటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మంత్రులు సీఎం కి వివరించారు. మినిస్టర్స్ వెళ్లొచ్చారు. ఇక మొన్న 4వ తారీఖున వెళ్లిన టీచర్స్ టీం ఇప్పటికీ సింగపూర్ లో పర్యటిస్తూనే ఉంది. సింగపూర్ విద్యా విధానంపై స్టడీ చేసేందుకు మొత్తం 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులు సింగపూర్ కు వెళ్లారు. అక్కడ ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నారు, ప్రైమరీ స్కూల్, సెకండరీ స్కూల్లో పిల్లలకు ఎలాంటి ఒత్తిడి లేని విద్యను అందిస్తున్నారు, క్రిటికల్ థింకింగ్, డిజిటల్ లెర్నింగ్ లో ఎలాంటి ఫండమెంటల్స్ ఫాలో అవుతున్నారు అన్న అంశాలపై స్టడీ చేస్తున్నారు. ఇవాళే టీచర్స్ టీం ఏపీకి తిరిగి రానుంది. టీచర్స్ బృందం రాగానే మంత్రి నారా లోకేష్ సింగపూర్ వెళ్లనున్నారు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు 3 రోజుల పాటు లోకేష్ అక్కడ పర్యటించి పాలనపరమైన విధానాలతో పాటు పెట్టుబడుల వేటను కొనసాగించనున్నారు. నారా లోకేష్ సింగపూర్ నుంచి తిరిగొచ్చాక అక్కడికి వెళ్లొచ్చిన టీచర్స్ బృందంతో సమావేశమై విద్యాశాఖలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సింగపూర్ అభివృద్ధిలోనే కాదు, సంక్షేమంలోనూ దూసుకుపోతోందని ఇప్పటికే మంత్రులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్లు రూపొందిస్తున్న ప్రణాళికలు మహాద్భుతంగా ఉన్నాయని చెప్పారు. ఇక శాంతి భద్రతల విషయంలోనూ సింగపూర్ పోలీస్ వ్యవస్థ అత్యంత పారదర్శకంగా పనిచేస్తోందన్నారు. అక్కడ పోలీసుల సంఖ్య కంటే పౌరుల బాధ్యత ఎక్కువని, ఎవరైనా సరే ఫిర్యాదు చేసేలా ఉన్న డిజిటల్ వ్యవస్థ నేరాలను అదుపు చేస్తోందన్నారు. సో టీచర్స్ బృందం, లోకేష్ టీం కూడా తిరిగొచ్చాక ఓవరాల్ సింగపూర్ టూర్ పై సీఎం రివ్యూ చేసే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తోంది.